మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్లో 6వ సినిమా F2 ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయాలి. గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు బాబు క్యారెక్టర్ బాగా హైలైట్ అయిందని చెప్పేసి కిడ్స్ కా బహుత్ అచ్చా హై. వెంకటేష్ వాళ్ళ కొడుకు యాక్టింగ్ చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడండి, బాగా సూపర్ డూపర్ హిట్. ఇక్కడ నరేష్ క్యారెక్టర్ ఫన్నీగా ఉంది, ఓకే జోయల్లో తీసుకోవచ్చు. అతను కూడా కామెడీ ఎక్కువ, కంపేరింగ్ టు సీఎం అతనిది ఎక్కువ ఉంది కామెడీ. ఇక్కడ ఫుల్ కామెడీ అండి, ఫుల్ ఎంటర్టైన్ మూవీ. వెళ్ళి చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి. ఎందుకు వెయిట్ చేస్తాను, గో అండ్ సీ అండ్ వాచ్ ద మూవీ. 200-500% ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ అచ్చా హిట్ होने वाला है. అర్థమైపోతుంది కదా, మంచి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. చాలా బాగుందండి, ఒకటే టైమింగ్, ఎక్కడ బోర్ కొట్టలేదు. డాకునే ఫస్ట్ లేదు సార్, బాగుంది. ఉంది మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇంకా టీచర్స్ గురించి చెప్పారు. యాజ్ ఎ టీచర్గా నేను కూడా ఆ టీచర్ని రెస్పెక్ట్ చేయడం, మనకి కూడా వెనకాల ఎప్పుడో కూడా ఒక టీచర్ ఉండుంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అది మెసేజ్ చాలా నచ్చింది. కొట్టారండి, అదే ఫేమస్ అయింది అందులో. అదే చాలా అవును, అదే చాలా బాగుంది, చూడొచ్చు. నాకైతే అది లాస్ట్ ఫైటింగ్ సీనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది. బుల్లిరాజ్ క్యారెక్టర్ ఏ విధంగా నచ్చింది మేడం మీకు? బుల్లిరాజ్ క్యారెక్టర్ అంటే హీరో వాళ్ళ సన్ మేడం, ఆయన బాగా తీసాడు. చిన్నపిల్లగాడు అయినా ఫేమస్ గా డైలాగ్స్ అన్ని చాలా బాగా చేస్తాడు, ఎక్కలేదు. ఆయనది కామెడీగా బాగానే ఉందమ్మా, బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ ఓకే, చాలా నాళ్ళకి చూసాం తంది, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ మొత్తం ఉందండి మూవీ అంతా, కామెడీగానే ఉంది. అక్కడక్కడ ఎమోషన్ కూడా ఉంది. ఏమంటారో మన మాస్టర్ ఎమోషనల్ అవన్నీ కలగలుపుగా బాగుందండి మూవీ. 5 to 5 ఇవ్వచ్చు వెంకటేష్ మూవీ. చాలా అవును చాలా రోజుల తర్వాత నేనైతే సాటిస్ఫై అయినా. సెంటిమెంట్లు ఎవరు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంట్. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామ. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్, సోషల్ మీడియాని షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్. కామెడీ సీన్స్ అల్టిమేట్. రేట్ 5 to 5. సినిమాల పాటలు అన్ని బాగున్నాయి అన్న. కంప్లీట్ ఫ్యామిలీ అవును, ఫ్యామిలీ విన్నర్. ఇదే 3 సినిమాలు.